విద్యాశాఖ కమిషనర్ విద్యాశాఖ మంత్రికి కొన్ని సిఫారసు చేశారు. సో అదే సిఫారసు పైన ఒక బ్రేకింగ్ అంతా నడుస్తుంది. అండ్ దాంతోపాటు కొన్ని స్టూడెంట్ యూనియన్లు దీన్ని అపోజ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేంటి అంటే, ఒకటి గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రాబోతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కటి. సో అందరూ కూడా దాన్ని స్వాగతించే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు పబ్లిక్ స్కూల్స్ కూడా రావడం, అండ్ వాటిలలో స్కూల్ బస్ ఫెసిలిటీస్, లంచ్ ఫెసిలిటీ, నాణ్యమైన విద్య ఫెసిలిటీ, అండ్ టీచర్ ఫ్యాకల్టీ ఫెసిలిటీ, అండ్ 10th పాటు ఇంటర్ 2 years కూడా అదే స్కూల్లో ఉండేటట్టు ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం అండ్ ప్రారంభించబోతుంది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. సో అందరూ కూడా దీన్ని స్వాగతం పలుకుతున్నారు. అండ్ ఎడ్యుకేషన్ కమిషన్ రాసిన సిఫారసులు ఏం రాసిండ్రు అదేంటి తెలుసా? ఇక 10th బోర్డు వేరు, ఇంటర్ బోర్డు వేరు ఉండేది. కానీ 10th బోర్డుని ఇంటర్ బోర్డులో విలీనం చేయాలి. అండ్ దాంతోపాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్స్కి బోర్డ్ ఎగ్జామ్, 10thకి బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్కి బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక 10thని తీసుకెళ్ళి ఇంటర్ బోర్డులో విలీనం చేయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అసలు బోర్డ్ ఎగ్జామే పెట్టొద్దు, అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్కి మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ పెట్టాలి. ఇక సెట్లు ఏదైతే సెట్ అగ్రికల్చర్కి వెళ్ళాలి కోర్సులకి అన్న వాళ్ళకి సెట్లు రాస్తుంటారు. కానీ అట్లాంటి సెట్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేయాలి. కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్లో ఏదైతే బోర్డ్ ఎగ్జామ్ రాస్తారో పిల్లలు, ఆ పిల్లల మార్కుల ఆధారంగా మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, పాలిటెక్నిక్లకు కావచ్చు, ఇట్లాంటి వాటికి టెక్నికల్ ఎడ్యుకేషన్లకి ప్రవేశాలు ఉండాలి. అంటే ప్రవేశ పరీక్షలు దేనికి అవసరమే లేదు అంటూ కూడా ఒక సిఫారసు రాశారు. అండ్ దాంతోపాటు ఇదివరకు 35% ఆఫ్ మార్క్స్ ఉంటే పాస్ ఆ స్టూడెంట్, కానీ ఆ 35%ని కాస్త 45% చేయబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ ఉండదు, సెకండ్ ఇయర్లోనే రాయాలి. అండ్ ఆ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండే మార్క్ పర్సంటేజ్తో మాత్రమే వాళ్ళు టెక్నికల్ కోర్సులో జాయిన్ కాబోతున్నారు. సో అందుకని ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించింది. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ 5 minutes ముందుగా వెళ్ళాలి అని గత ప్రభుత్వం పెట్టిన నిబంధనని తొలగించారు. 5 నిమిషాలు మీరు ఆలస్యంగా వచ్చినా ఎగ్జామ్ రాయొచ్చు అని కూడా పిల్లలకి చెప్పారు. సో ఆ తర్వాత ఇది చూస్తుంటే భవిష్యత్తులో ఇక 10th కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్కే వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉండేటట్టు విద్యాశాఖ నిర్ణయాలు తీసుకోబోతుంది. సో అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఎఫ్సెట్ రద్దు అనే దానిపైన ఇక్కడ విద్యా సంఘాలు మండిపడుతున్నాయి. సో ఎఫ్సెట్ని అస్సలు రద్దు చేయొద్దు, రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులకి ఇబ్బంది కలుగుతుంది అని. సో పేద విద్యార్థులకి ఇబ్బంది కలుగుతుంది, అందుకని ఎఫ్సెట్ రద్దు చేయకండి, ఎఫ్సెట్ యథావిధంగా కొనసాగించండి అని. అండ్ దీంతోపాటు ఈ సిఫారసులో ఇంకొకటి ఏం చేసినారంటే, 10th పిల్లలు ఎగ్జామ్స్ రాసిన వెంటనే వాళ్ళకి ఎంసెట్ అని, జేఈ అని, ఐఐటి అని, ఇంకొకటని వాళ్ళకి ఇంటర్ అసలు 10th రిజల్ట్స్ కూడా రావు, ఇంటర్ కాలేజెస్ అడ్మిషన్స్ అయిపోతే వాళ్ళ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తుంటారు. ఇకపై అట్లాంటివి చెల్లవు, ఫలితాలు వెలువడే వరకు అట్లాంటివి చెల్లవు అనేది కూడా సిఫారసు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఫీజెస్ ఇక కేజీ నుంచి స్టార్ట్ చేస్తే పీజీ వరకు విపరీతమైన ఫీజెస్. ఒక ఫీజ్ స్ట్రక్చర్ మన దగ్గర ఉండదు. ఒక కమిటీలు ప్రతి ఏడాది ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నివేదిక తీసుకొని ప్రభుత్వానికి ఇస్తుంది. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఏమీ చేయరు, ఆ నివేదిక తీసి పక్కన పడేస్తారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినా, లేదంటే అదే ప్రభుత్వం 2వ ఇయర్ కంటిన్యూ చేసినా, మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరు ఇంకొక రిపోర్ట్ తీసుకురండి, ఫీజులు ఎట్లున్నాయి, ఫీజ్ స్ట్రక్చర్లు ఎట్లా ఉంది అని అంటది. మళ్ళీ ఆ కమిటీ పోతుంది, ఫీజ్ స్ట్రక్చర్ తీసుకొని వస్తుంది, మళ్ళీ అది పడేస్తుంది. సో సేమ్ సీన్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు జరిగింది, కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా జరుగుతుందన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషనే మళ్ళీ ఒక కమిటీ వేసారు ఈసారి కూడా. మరి ఆ కమిటీ ఆధారంగా ఫీజులు ఏమైనా తగ్గిస్తారా అనేది ఆలోచించాలి. అండ్ దీంతోపాటు ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో కేవలం ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ అయ్యేది, అప్ టు 10th వరకు ఉండేది. కానీ ఇప్పుడు కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి కూడా ప్రభుత్వ స్కూల్లోనే జాయిన్ చేయాలి పిల్లల్ని. అండ్ అక్కడి నుంచే వాళ్ళకి చదువులు ప్రారంభించాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయితే అంటిల్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళకు బోధన చెప్పాలి అనే నిర్ణయం కూడా తీసుకుంది. అట్లాంటి సిఫారసే విద్యాశాఖ మంత్రికి చేసింది. సో ఈ సిఫారసు చేయడం ఓకే, కానీ అందులో ఎంతవరకు అమలు అయ్యే పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఓకే, తర్వాత నర్సరీ నుంచి అప్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఒక మంచి డెసిషనే. కాకపోతే నాణ్యమైన విద్య ఎక్కడ పిల్లలకు అందుతుంది? రెసిడెన్షియల్ స్కూల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం పిల్లలకు అందుతుందా? సో గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కావచ్చు, ఆ సిఫారసులో ఒక వర్డ్ కూడా రాయని పరిస్థితి ఆకునూరి మురళి గారు. ఎందుకు? సో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ
దాని ఫలాలు మాత్రం పేద విద్యార్థులే, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ విద్యార్థులే దాని ఫలాలను అందుకున్న పరిస్థితి. ప్రభుత్వం పైన వ్యతిరేకతన, లేదంటే ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకాలను ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయొద్దన్న ఆలోచన, లేదంటే నిర్వీర్యం చేయాలన్న ఆలోచన, లేదంటే రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తానికి ఎత్తేయాలన్న పరిస్థితి. ఎందుకో ఆకునూరు మురళి గారు ఆ సిఫారసులో రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, దానిపైన మనం దృష్టి పెట్టాలి అనేది ఎందుకు సిఫారసు చేయలేకపోయినరు? సో దేశంలోనే ఏదైతే ఫీ స్ట్రక్చర్ పెంచుతున్న రాష్ట్రాలు ఉన్నాయో అందులో మనం తెలంగాణలో కూడా మనకు ర్యాంక్ ఉంది అని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళిన ఆకునూరు మురళి గారు రెసిడెన్షియల్ పిల్లలు పడుతున్న గోస అర్థం కాలేదా? తిండి సరిగా లేక, పురుగులన్న ఉండక, అండ్ ఇంటర్ విద్యార్థులకి సరైన బోధన అందక రోడ్ల మీద వచ్చి వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి. వాళ్ళైతే పేడాటిస్టులు కాదు కదా, చిన్న పిల్లలు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకో ఆకునూరు మురళి రెసిడెన్షియల్ స్కూల్లో బోధన సరిగా లేదు, వాళ్ళకి సిలబస్ కంప్లీట్ కాలేదు, అయినా వాళ్ళకి పరీక్షలు రాసే పరిస్థితి ఉంది, పిల్లలు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు చెప్పలేకపోయినరు? సో కేవలం స్కూళ్ళు పెంచడం, లేదంటే స్కూళ్ళలో ఫెసిలిటీలు పెంచడం, క్లాసులు పెంచడం, ఇక ప్రీ ప్రైమరీని తీసుకొచ్చి స్కూళ్ళలో పెట్టడం, లేదంటే 10th బోర్డుని తీసుకెళ్ళి ఇంటర్ బోర్డులో విలీనం చేయడం, వీటన్నిటితో పాటు నాణ్యమైన విద్య గురించి కూడా ఆలోచించాలి ప్రభుత్వం. చదువుకుంటున్న ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకి నాణ్యమైన భోజనం గురించి కూడా ఆలోచించాలి ప్రభుత్వం. ఎందుకు తెలుసా? మధ్యాహ్నం భోజన పథకం ప్రవేశపెట్టిన తర్వాత గత ప్రభుత్వం పిల్లల అటెండెన్స్ శాతం పెరిగింది. అయితే అదే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది, కానీ గత ప్రభుత్వం కూడా దాన్ని అశ్రద్ధ చేసింది. ఎప్పుడైతే ఆహారం అందించడం అండ్ నాణ్యమైన ఆహారం అందించడంలో ఫెయిల్యూర్ అవుతూ పోయిందో అటెండెన్స్ కూడా అట్లా తగ్గుతూ వచ్చింది. ఇప్పటికీ తెలంగాణ పల్లెటూర్లలో, గూడాలలో పిల్లలకి 3 పూటల భోజనం పెట్టని పరిస్థితిలో కూడా పేరెంట్స్ ఉన్నారు. అందుకనే వాళ్ళని స్కూళ్ళలో, రెసిడెన్షియల్ స్కూల్స్లలోనే చేర్పించే పరిస్థితి. ఎప్పుడైతే అక్కడ వాళ్ళకు భోజనం అందట్లేదు స్కూళ్ళల్లో, అదేదో ఇంటి దగ్గరనే కూర్చోబెట్టండి అని ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సరైన బోధన లేక, సరైన ఆహారం లేక, పాము కాట్లతో పిల్లలు చనిపోవడం, ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటల్లో జాయిన్ అయిన విద్యార్థులు మళ్ళీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వచ్చి జాయిన్ అవ్వట్లేదు. అక్కడ కూడా అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. కరోనా టైంలో 3 లక్షల మంది స్టూడెంట్స్ తెలంగాణ సర్కార్లో ఉండే బళ్ళల్లో చేరినారు. కరోనా తర్వాత నుంచి కంటిన్యూగా ఆ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. ఇది కూడా ప్రభుత్వ పాఠశాల పైన ఒక సర్వే రిపోర్టే చెప్తుంది. సో అందుకనే ఉన్న కొత్త రిఫరెన్సెస్ ఓకే, సిఫారసులన్నీ చాలా బ్రహ్మాండం ఉన్నాయి, కానీ దాని అమలు తీరుపైన కూడా ఆలోచించాలి. సో ఎప్పుడైతే అమలు అవుతుందో వాళ్ళకి నాణ్యమైన విద్యా భోజనం అందే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా అటెండెన్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. నియోజకవర్గానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టి సేమ్ ఇట్లాంటి ఫెసిలిటీసే అక్కడ ఇస్తే ఇంకెవరు వస్తారు? కొంతమంది ఉన్న ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించే పరిస్థితి వాళ్ళ చదువు కోసం, ఇంకొంతమంది భారం అనుకొని ఇంట్లో కూర్చోబెట్టే సిచ్యువేషన్. సో అందుకనే ప్రైవేటు స్కూళ్ళ ఫీజులకు అడ్డుకట్ట వేయాలి అంటే కమిటీతో పాటు సర్కారు బడులలో సరైన సదుపాయాలు ఉండాలి. సో అప్పుడే సర్కారు బడులలో అటెండెన్స్ పెరుగుతుంది, ప్రైవేట్ బడులలో అటెండెన్స్ తగ్గుతుంది. అండ్ దాంతోపాటు నాణ్యమైన భోజనం అందించడం వల్ల రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ అందించడంలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా సంఖ్య పెరుగుతుంది. సో దీంతోపాటు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళల్లో కూడా ఆటోమేటిక్గా అరే సర్కారు బడా అని ఆలోచించి అక్కడ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదనమాట. మొత్తానికైతే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి 10th వరకు కేజీల దగ్గర నుంచి పూర్తిగా మార్చాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సిఫారసులో ఎంతవరకు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళబోతుంది అండ్ అకాడమిక్ ఇయర్ ఎలాంటి మార్పులు చేస్తుంది అనేది చూద్దాం.